మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాది కంచనపల్లి. నా పేరు కొలిచెలి మంగమ్మ. రేసు బుచ్చిరెడ్డి పటేల్ని మేము లీల పెడుతున్నాం కాంగ్రెస్కు. అప్పుడు ఓడిపోయిండు. ఇప్పుడు మేమందరం గెలిపించాలనుకుంటున్నాము. మాకు అన్నీ చేసిండు. ఇండ్లు కానీ గ్యాస్ కానీ ఏవి కానీ కరెంటు బిల్లు మాఫ్ చేసిండు. అన్నీ చేసిండు. రోడ్డు కానీ ఏది కానీ. ఇప్పుడు ఈ పటేల్ గెలిచిండు అనుకో, మాకు ఏదంటే అది మాకు చేస్తాడు. మేమందరం కలిసి మహిళలం కానీ ఎవ్వరే కానీ అన్నలు కానీ ఎవ్వరే కానీ బుచ్చిరెడ్డి పటేల్ని గెలిపియాలి. కంచనపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసు బుచ్చిరెడ్డి గారిని నిలబెట్టినాము. మేము భారీ మెజార్టీతోటి ఆయనని గెలిపించుకుంటాము. గవర్నమెంట్ నుంచి మాకు పథకాలు అందినాయి. బియ్యం, సన్న బియ్యం కానీ, కరెంటు బిల్లు కానీ, రుణమాఫీ కానీ ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఫ్రీ బస్సు కానీ జరిగినాయి మాకు. అందుకే సంతోషంతో మేము రేసు బుచ్చిరెడ్డి గారిని గెలిపించుకుంటాము. ధన్యవాదాలు. నా పేరు ఈరపకండాలు. రేసు బుచ్చిరెడ్డి గారిని గెలిపించుకుంటామని కోరుతున్నాము. మాకు అన్ని ఇవరకు మంచిగా చేసిండు. ఇప్పుడు కూడా మంచిగా చేయాలని కోరుతున్నాము. చేయి గుర్తు కొట్టేసి మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుతున్నాము. ధన్యవాదాలు. సరిత రేసు బుచ్చిరెడ్డి గారిని నిలబెట్టుకున్నాము. కాంగ్రెస్ తరపున నిలబెట్టుకున్నాము. మాకు ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఫ్రీ బస్సు కానీ, కావాలంటే సీసీ రోడ్లు కానీ ఏవి కావాలంటే అవి ఇప్పించిండు. ఆయన పోయినసారి పోయినా కానీ ఈసారి గెలిపించుకోవాలని, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మేము ఈసారి నిలబెట్టుకుంటున్నాము. కాంగ్రెస్ తరపున ఆయన భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనేసి జై కాంగ్రెస్. మాది కంచనపల్లి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఏకగ్రీవంగా. మొత్తం మా దగ్గర 1100 దాకా ఓటర్స్ ఉంటారు. గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసిన, అప్పుడు స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాకు గతంలో ఓడిపోయినందుకు మళ్ళీ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. ఎందుకంటే నాకంటే ముందు నుంచి పార్టీలో చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పార్టీ గురించి చేసిన వాళ్ళు. మళ్ళీ నేను ఓడిపోయినా కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతోటి నాకు ఒకసారి ఓడిపోయిండు, ఊరు కోసం సేవ చేస్తుండు, ఇది సరే మనం ఎందుకులే అని వాళ్ళు మనం అడిగినందుకు, వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2 సంవత్సరాలల్లో మన కంచనపల్లి విలేజ్కి డెవలప్మెంట్ కింద మనకు 72 లక్షలు ఎమ్మెల్యే ద్వారా మొత్తం డెవలప్మెంట్కు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ ఫిల్టర్ కానీ, మట్టి రోడ్లు కానీ 72 లక్షలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. పని కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకొక 30 లక్షలు శాంక్షన్ చేసి పెండింగ్ ఉంది. అది అదేవిధంగా ఒక రేషన్ కార్డులు 110 రేషన్ కార్డులు కొత్త ఇవ్వడం జరిగింది. 225 ఫ్రీ బిల్లులు, కరెంటు బిల్లులు ఫ్రీ చేయడం జరిగింది. ఒక 8 పింఛన్లు 8-9 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అవి మేమే క్లియర్ చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నిత్యావసరంగా పేద ప్రజలకు ఏదైతే అత్యవసరంగా తినేది సన్నబియ్యం ఇవ్వడం ద్వారా గ్రామాలలో ఏంటంటే డెవలప్మెంట్లో కొన్నిట్లలో వ్యతిరేకత ఉన్నా కానీ విలేజ్ స్థాయికి వచ్చేసరికి ఏంటంటే సన్నబియ్యం ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం, దీంతో పేదవాళ్ళకు ఒక 15 ఇండ్లు వచ్చినాయి. 15 ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తయ్యే లెవెల్లో ఉంది. ఈ కార్యక్రమాలు అన్నీ జరిగినందుకు మేము పోయినసారి ఓడిపోయిన సానుభూతి అనుకోండి, మా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కూడా అందరూ కొంచెం వాళ్ళు ఏంటంటే ఏదన్నా చిన్న విషయాలల్లో మనస్పర్ధలు వచ్చి కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కూడా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మనకు అందరం కలిసి ఏకతాటి మీద ఇప్పుడు ఈ అభ్యర్థిని వాళ్ళు నిలబెట్టడం జరిగింది. మాకు ప్రజల మీద పూర్తిగా, ఎందుకంటే మేము కష్టంలో ఆపదలో ఉన్న వాళ్ళకు పనిచేసినాం కాబట్టి, మేము డెవలప్మెంట్లో కూడా చేసినాం కాబట్టి ఇంకా ఎమ్మెల్యే 3 సంవత్సరాలు ఉంటాడు. మనకు డెవలప్ చేస్తుంది కూడా మనకు సర్పంచ్గా కనుక ఇక్కడ గెలిస్తే ఇప్పుడు 72 లక్షలు 20 నెలలకు పెట్టిండు. ఇంకో 3 సంవత్సరాలు అనుకున్నా ఇంకో 2 కోట్లు 3 కోట్లు మనకు విలేజ్కి పెట్టే పరిస్థితి ఉంది. అందుకనే మనకు దయచేసి కంచనపల్లి గ్రామ ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే
మీరు వ్యక్తిగతంగా నన్ను చూసారు, పార్టీ పరంగా చూసారు. నేను అప్పీల్ చేసుకునేది ఏంటంటే మీరు వ్యక్తి ఎసంటోడు ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా మీరు అందరూ దయచేసి నాకు నా వ్యక్తిగతంగా పార్టీ లైన్ కానీ మీరు చూసి నాకు మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కంచెలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రేసు బుచ్చిరెడ్డి గారిని మన కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి అభివృద్ధిలో మొత్తం ఏనాడు కూడా చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ప్రతి ఒక్కరికి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసిండు. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి ఉచిత ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చిండు. బస్సు సౌకర్యము ఇక 10-12 సంవత్సరాల సంది కూడా రేషన్ కార్డు నమోదు చేస్తాను కూడా కేసీఆర్కు చేత కాకుండా కానీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికి ఇప్పించాడు. అదేవిధంగా ప్రతి ఆడపడుచుకు కూడా బస్ సౌకర్యం కల్పించాడు. పింఛన్లు లేని వాళ్ళకు కూడా పింఛన్లు, ఇక రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఎన్నడూ లేని విధంగా ఇందిరమ్మ ఇండ్లు పేదలకు సాధారణకు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు సౌకర్యం కల్పించేటట్టు కూడా అందరికీ శాంక్షన్ చేస్తాడు. అదేవిధంగా డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందంచలో తీసుకుపోతున్నాము. అట్టి 5 సంవత్సరాల కింద కూడా ఓడిపోయినా కానీ ప్రజల మధ్యనే ఉంటూ ఊర్లలోనే ఉంటూ ప్రజాసేవకు అంకితంగా నిలిచినాము. అదేవిధంగా ఆ ప్రజాసేవ చేసుకుంటూనే అవకాశం వచ్చింది కాబట్టి సర్పంచ్గా రేసు బుచ్చిరెడ్డిని ఎంపిక చేసి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మా కంచనపల్లి గ్రామంలో మన మండలంలో కంటే అత్యధిక ఓట్లు మెజార్టీతో చేసి రేసు బుచ్చిరెడ్డి గారిని గెలిపిస్తామని కూడా మేము సవినయంగా మనం చేస్తున్నాము. కంచనపల్లి గ్రామ పంచాయత్ సర్పంచ్ అభ్యర్థిగా రేసు బుచ్చిరెడ్డి గారు నామినేషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఈ 14వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోటి బుచ్చిరెడ్డి గారిని గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇందుకు మా అందరి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. రైట్. మన కంచనపల్లి గ్రామంలో అంటే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి ఇంతకుముందు కూడా బుచ్చిరెడ్డి పోటీ చేసి స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన సానుభూతి అనుకో మేమందరం కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి చాలా 30-35 సంవత్సరాల నుంచి మేమందరం కూడా సేవ చేసిన వాళ్ళము. అయినా మేము కూడా సరే ఒకసారి ఓడిపోయాడు. రెండోటి ఏంటంటే ఊళ్ళో ఉంటున్నాడు. ఊళ్ళో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అన్ని తీర్ల రాబడిన ఏదైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాయో ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఆ స్కీమ్స్ అన్నీ వాళ్ళు మంచి ఇదిగా ఉండి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి అవకాశం ఇచ్చినాం, మేము ఇచ్చినాం, పార్టీ ఇచ్చింది. ఈ గ్రామ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చి అందరూ ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపేయవలసిందిగా నేను కంచనపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. తాను ఒక రైతు బిడ్డ కాబట్టి పేద ప్రజలను కష్టాలు అర్థం చేసుకున్నాడు కాబట్టి ప్రతి వార్డు తరపున దుబాటు చేసుకొని వాళ్ళందరికీ అభివృద్ధిగా ఉంటాడని కూడా ప్రజలందరి నమ్మకంతో ఈనాడు భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా మా అందరి నమ్మకం. వారు కూడా ఆ నమ్మకంతోనే ఈనాడు పోటీ చేయడం జరుగుతుంది. కానీ ఈనాడు ఏ రకంగా పోటీ చేస్తుండో భవిష్యత్తు కూడా ఆ రకంగానే ఉంటాడని కూడా ప్రజలందరి అభిప్రాయం. ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ప్రతి ఆమ్లెట్ను కూడా గ్రామంతో సరిదూగుతట్టుగా అభివృద్ధి చేస్తాడని కూడా ప్రజలందరి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని వెమ్ము చేయకుండా కూడా అభివృద్ధి చేయాలని కూడా నేను కోరుకుంటూ వారికి నేను నా యొక్క సహకారం అందిస్తానని కూడా తెలియజేస్తున్నాను. అభ్యర్థిగా రేసు బుచ్చిరెడ్డి అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కార్యకర్తలకు అందరికీ నమస్కరించి ధన్యవాదాలు. నామినేషన్గా రేసు బుచ్చిరెడ్డి అన్న గారు వేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందుకు ఒకసారి కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు మనం సానుభూతి పరంగా అందరం ఊరు మొత్తం బాయికి పక్కన ఆమ్లెట్లు అందరం కలిసి సహకరించినాం. మేము అందరం ముందుకు వస్తామని సహకరిస్తున్నాం, ముందుకు పోతాం, మంచి మెజారిటీతో గెలిపించుకుంటాం. గ్రామ వాస్తవ్యులు అందరూ కూడా బుచ్చిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి. కంచనపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేసు బుచ్చిరెడ్డి నిలబడడం జరుగుతుంది. వారు ఇప్పటి వరకు పార్టీ తరఫున చేసిన సేవ మరియు ఇప్పుడు కూడా ఆమ్లెట్లను కూడా విలేజ్తో సమానంగా అభివృద్ధి చేస్తాడని కోరుకుంటూ మా కంచనపల్లి గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ప్రజలను కోరుకుంటున్నాం.